తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో సుమారు 6 భక్తులు చనిపోవటం, 48 మంది గాయాలు పాలవటం, తిరుపతిలోని సిమ్స్ హాస్పిటల్లో, రుయా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారని ఈరోజు వార్తల ద్వారా చూస్తూ ఉన్నాం. నిజంగా చాలా దారుణమైన అంశం. దీన్ని చాలా తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం. తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలో కూడా ఎన్నడూ జరగనటువంటి సంఘటన. మరి గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఇచ్చారు టోకెన్లు 4 లక్షల మందికి. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. ఎంత బాధ్యతారహితంగా ఈరోజు టీటీడీ కమిటీ, టీటీడీ యాజమాన్యం, అట్లానే అది ఎక్కడున్న అధికారులు వ్యవహరించారంటే, మరుసటి రోజు తెల్లవారుజామున టికెట్లు 5:30కి ఇస్తూ ఉంటే ముందు రోజు ఉదయం 7:30కే ప్రజలు అక్కడ క్యూ లైన్లో రావటం, అక్కడ అందరినీ పార్కులో కూర్చోబెట్టడం, ఇవన్నీ చూసాం, జరుగుతూ ఉన్నాయి. అధికారులు వస్తున్నారు, చూసి వెళుతూ ఉన్నారు. కనీసం మధ్యాహ్నానికే దాదాపు అక్కడ లక్షల మంది వచ్చారని సమాచారం ఉంది. కనీసం అప్పటికైనా వాళ్ళకి మంచినీళ్ళు కానీ, బాత్రూమ్ ఫెసిలిటీస్ కానీ ఇవేమీ ప్రొవైడ్ చేయకుండా, ఈ దేశంలో కాదు ప్రపంచంలోనే అత్యంత ధనవంతమైన దేవస్థానం ఏదైనా ఉందంటే టీటీడీ ప్రపంచంలో. అలాంటి దేవస్థానం టికెట్లు ఇష్యూ చేస్తున్నప్పుడు కనీసం వాళ్ళకి క్యూ లైన్లు ఎలా ఉన్నాయి, దానికి మెష్లు ఏర్పాటు చేసుకోవటం, అట్లానే బాత్రూమ్లు, మంచినీళ్ళు ఇలాంటివి కూడా ఏర్పాటు చేసుకోకుండా వీళ్ళందరూ కూడా ఉదయం నుంచి అక్కడ చూస్తున్నారంటే, కళ్ళు అప్పగించి ఏం జరుగుతుందో చూస్తున్నారంటే ఏ విధంగా విఫలమైందనేది ఈరోజు అర్థం చేసుకోవాలి. అక్కడున్న భక్తులు చెప్తూ ఉన్నారు టీవీ మీడియాలో, మెషలు ఈ విధంగా నిర్మించినట్టయితే ఇలాంటివి జరిగి ఉండేది కాదు కదా అని వాళ్ళే చెప్తూ ఉన్నారు. అక్కడ ఇంత దారుణంగా మరి గతంలో 5 సంవత్సరాలు పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేసినప్పుడు కూడా ఇచ్చాం, వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు. మరి ఈరోజు కూడా అదే టికెట్లు ఇష్యూ చేస్తున్నారు. ఎందుకు ఈరోజు ఇంత ఘోరంగా జరిగింది? ఇది తీవ్రమైన మచ్చ. నేను ఒకటే చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు దీన్ని ఒక రాజకీయ వేదికగా వాడుకుంటున్నాడు. ఇవాళ ఒక టీవీ యాజమాన్యానికి ఈరోజు టీవీ ఛానల్ నడిపే వ్యక్తికి టీటీడీ బోర్డు చైర్మన్ ఇచ్చా అంటే అతనికి ఎటువంటి అనుభవం ఉంది, అతను చేయగలడా లేదా అనేది మీకు ఉండాలి కదా ముందు. ఆ చైర్మన్ గారు ఏదో వస్తాడు, ఊరకు చూసి వెళ్ళే కార్యక్రమం తప్పితే మీరేం సమాధానం చెప్తారు? అసలు చంద్రబాబు నాయుడు లడ్డూ తయారీలోనే జంతువుల యొక్క ఆయిల్ కలిపారు అన్నప్పుడే హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఈ రాష్ట్రంలో కాదు ప్రపంచంలో హిందువుల యొక్క మనోభావాల్ని దెబ్బతీశాడు. ఎందుకంటే నువ్వు జరగకుండానే జరిగిందని చెప్పావు, దాని తర్వాత ఎంక్వైరీ అన్నావు, దాని మీద సుప్రీంకోర్టు కూడా మాట్లాడింది. సుప్రీంకోర్టు అక్షంతలు వేసిన తర్వాత ఈ మనిషి పెద్ద మనిషి మాట్లాడటం ఆపేశాడు. ఇవాళ ఎటువంటి సమాధానం చెప్తావు చంద్రబాబు నాయుడు? ఇవాళ ఏం జరిగిందనే దానికి ఎవరు బాధ్యతలు తీసుకుంటారు? మీ ప్రభుత్వం తీసుకుంటుందా?